అన్నిటికీ మించి మీరు ఒకటి గమనిస్తే ఇవాళ ఒకరిద్దరు కాదు, మొత్తం క్యాబినెటే వాటాలు పంచుకునే క్రమంలో ఒకరితో పోటీ పడుతూ ఒకరు స్కాములు చేస్తున్నట్టుగా కనబడుతున్న విషయాన్ని కూడా గవర్నర్ గారికి వివరంగా చెప్పాం. కొత్తగా తెచ్చిన కండిషన్లు, ఈ కండిషన్లు తమ అస్మదీయుల కోసం, తమకు కావలసిన వాళ్ల కోసం ఏ రకంగా పెట్టడం వల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతున్నది, సింగరేణి పొట్ట కొడుతున్నది ఈ ప్రభుత్వం, ఇవన్నీ వివరంగా ఆధారాలతో సహా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు దయచేసి సిబిఐ ఎంక్వైరీ చేయిస్తారా, సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేయిస్తారా, కేంద్ర ప్రభుత్వానికి మీరు వెంటనే నివేదిస్తారా, లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలిస్తారా, మీ నిర్ణయం సార్. కానీ తప్పకుండా మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోండి. తప్పకుండా రాష్ట్ర ప్రజల సంపద అయిన సింగరేణిని కాంగ్రెస్ కొల్లగొట్టకుండా కాపాడండి అని చెప్పి చాలా వివరంగా అన్ని స్కామ్ల విషయంలో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. నేను పూర్తిగా అధ్యయనం చేస్తాను, తప్పకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను అని గవర్నర్ గారు మాకు హామీ ఇచ్చారు.